సార్ ఇప్పటికే వాలంటీర్లని వైసీపీ ప్రభుత్వం ఎలక్షన్ కోసం వాడుకోవాలని చూస్తుంది. అయితే డైరెక్ట్‌గా వాళ్ళు విధుల్లో ఉంటే అవ్వదని వాళ్ళతో రాజీనామాలు చేయిస్తూ వస్తుంది. ఇప్పటివరకు చూసాం. ఈరోజు ఏకంగా 1200 మంది కోనసీమ జిల్లా మండపేటలో జరిగిందిది. అక్కడ వాలంటీర్లు రాజీనామా మూకుమ్మడిగా. దీన్ని ఎట్లా మనం చూడొచ్చంటారు సార్? ఇప్పుడు వాలంటీర్లని మీరు అంటున్నారు కదా, హ్మ్. వైసీపీ కార్యకర్తలనే వాలంటీర్గా మూసుకేసి వాలంటీర్లను మూసుకుపెట్టి వాళ్ళని అక్కడ జాయిన్ చేశారు. ఓకే. వాళ్ళు నన్ అదర్ దెన్ వైసీపీ కార్యకర్తలే వాళ్ళు. హ్మ్. వైసీపీ కార్యకర్తలే స్వచ్ఛందంగా వాళ్ళు వాలంటీర్లుగా అపాయింట్ చేశారు వాళ్ళని. హ్మ్. ప్రభుత్వం సంబంధించినటువంటి ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో అది ప్రజలకు అందించడానికి వాళ్ళతోనే పోవాలని చెప్పేసి హ్మ్. వాళ్ళు ఒక గ్రామ పంచాయతీ వ్యవస్థని మొత్తం నిర్వీర్యం చేసి వీళ్ళను తీసుకొచ్చి వాళ్ళ పైన పెట్టి హ్మ్. వీళ్ళకు ఏ విధమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి అధికారం లేకుండా హ్మ్. మొత్తం ఈవెన్ ఎమ్మెల్యేల పైన కూడా ఈ వాలంటీర్ల అధికారం చెల్లించేంత వరకు వచ్చారు వాళ్ళు. హ్మ్. కలెక్టర్ల పైన, ప్రభుత్వ ఎమ్మెల్యేల పైన, ఉద్యోగుల్లాగా. ప్రభుత్వ ఉద్యోగులు, మన విలేజ్ సెక్రటరీస్, జెడ్పీటీసీ, అందరిపైన. ఎంపీటీసీ, వార్డు మెంబర్, సర్పంచ్ అందరిపైన ఈ వాలంటీర్ ప్రముఖుడు అయిపోయాడు. హ్మ్. ఎందుకంటే వాలంటీర్కి డైరెక్టు ఈ యొక్క పాలకవర్గంతో డైరెక్ట్ యాక్సెస్ ఉంది కాబట్టి, అది. హ్మ్. ముఖ్యమంత్రి గారితో యాక్సెస్ వీళ్ళకు డైరెక్ట్ ఉంటుంది కాబట్టి హ్మ్. ఖచ్చితంగా వాళ్ళందరి మీద వీడు ఒక డామినేటింగ్ పర్సనాలిటీగా ఉండే. హ్మ్. సో వీళ్ళు వైసీపీకి పనిచేస్తున్నారని చెప్పేసి అన్ని పార్టీలు కూడా ముఖ్యమంత్రిగా కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఒక పార్టీకి పనిచేయకూడదు, ప్రభుత్వ ఖజానా నుంచి నువ్వు జీతం తీసుకున్నప్పుడు నువ్వు ప్రభుత్వానికి పనిచేయాలి. హ్మ్. అలాంటప్పుడు ఏమవుతుంది, నిబంధనలకు విరుద్ధంగా పనిచేస్తే రేపు ఎన్నికల కమిషన్ దానిపైన సాక్ష్యాలు దొరికితే వాళ్ళని సస్పెండ్ చేయడము, వైసీపీ మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళని ముఖ్యమంత్రిగా వాళ్ళని రాజీనామా చేపిస్తున్నాడు. హ్మ్. జిల్లాల వారీగా రాజీనామా చేపిస్తుండు. ఏ విధంగా రాజీనామా చేపిస్తుండు? 50,000 ఒకేసారి ఇస్తుండు. 5,000 నీకు ఇస్తున్నా కదా, 2 నెలలు రాజీనామా చేయండి, ఒకేసారి. 50,000 తీసుకోండి, హ్మ్. 2 నెలలు కేవలం పార్టీకే పని చేయండి. అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క వాలంటీర్ చేతిలో అండర్లో ఒక 50 ఇండ్లు ఇది ఉంటాయి. అవును. ఆ 50 ఇండ్లకు సంబంధించిన ఎవరెవరు సానుభూతి పరులు హ్మ్. వైసీపీకి, ఎవరెవరు వైసీపీకి వ్యతిరేకులు, వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళందరినీ డైవర్ట్ చేసి వాళ్ళందరి ఫోన్పే, గూగుల్ పే, యూపీఐ ట్రాన్సాక్షన్ నంబర్స్ అని వీళ్ళ దగ్గర పెట్టుకొని రేపు వాళ్ళకు డబ్బు పంపిణీ చేసి వాళ్ళని బూత్కు తీసుకొచ్చి ఓటింగ్ చేయించే బాధ్యత వాళ్ళకు అప్పగించి రాజీనామా చేపిస్తుంది. ఎంత పెద్ద ఇది ఒక వ్యూహం ఉంది వ్యూహం పంతుడు ఆయన. హ్మ్. దీన్ని ఏ విధంగా క్రాక్ చేయాలనేది కూడా చర్చిస్తున్నాం. ఖచ్చితంగా ఒకవేళ వాలంటీర్లు ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా చేస్తే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి దేహశుద్ధి జరుగుతుంది. ఎక్కడికైనా హ్మ్. ప్రజలే బుద్ధి చెప్తారు ఈసారి. హ్మ్. ఓకే. ఎందుకంటే ఆ విధంగా ఈ యొక్క ఎన్నికల నియమావళి, ఎన్నికల సిస్టమ్ని వాళ్ళు చెడగొట్టాలని చూస్తున్నారు. వాళ్ళు ఒక కుట్రతోటి ఈ యొక్క రిగ్గింగ్, పరోక్షంగా రిగ్గింగ్ అయ్యింది, హ్మ్. ఓపెన్ రిగ్గింగ్. ఓపెన్ రింగ్ చేయడానికి వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారంగా చేసింది. ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్ష పార్టీ అయినటువంటి మా కూటమి కూడా రేపు వాలంటీర్లు మేము కొనసాగిస్తామన్నాం. నువ్వు 5,000 ఇస్తున్నావు కదా, మేము 10,000 ఇస్తాను. అన్నారు. ఎందుకంటే ప్రజలకు అవసరమైంది, ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుంది దేనైనా కానీ, దాని ప్రతిపక్ష నాయకుడు కానివ్వండి, అధికార పక్ష నాయకుడు మా శత్రువు అయినప్పటికి కూడా ప్రజలకు పనికొచ్చే ఏది శంకుస్థాపన చేసినా కానీ దాన్ని మేము కొనసాగిస్తామని చెప్పాము. అది మా నిబద్ధత. అవును. నీలాగా మేము కట్టినాం రాజధాని మాకు పేరు వస్తుందని చెప్పేసి 3 ముక్కలాట చేసినట్టు అది కులగొట్టలేదు కదా. అలాంటి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు చేయదు. ఓకే. ఏదేమైనప్పటికీ కూడా ఈ వాలంటీర్ల ముసుగులో ఈ యొక్క ఎలక్షన్ సిస్టమ్ని నువ్వు డిస్టర్బ్ చేయాలని చూస్తే మాత్రం ఖచ్చితంగా పర్సనల్గా ఇన్వాల్వ్ అవుతాం. ఇంటింటికి ఒక కార్యకర్త పెట్టడం ఖాయం.